అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక టేస్టీ అండ్ ఎంత ఎక్కువ హెల్తీ బెనిఫిట్స్ ఉండే పైనాపిల్తో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ చూసే ముందు ఒక మాట, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే క్వాంటిటీస్తో స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్య మధ్యలో హెల్తీ టిప్స్ అండ్ స్కిన్ కేర్ టిప్స్ కూడా చెప్పాను. అందుకే ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటే ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్తో నేను ముందుకు వస్తాను. ఓకేనండి. ఇప్పుడు పైనాపిల్ని కట్ చేసుకుందాం. పైనాపిల్ కట్ చేసుకుంటూ పైనాపిల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. పైనాపిల్ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఈ సీజన్ అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎండింగ్ వరకు పైనాపిల్ అనేది బాగా వస్తుంది. రేట్ కూడా మన బడ్జెట్లోనే, రేట్ తక్కువలో ఉంటుంది. ఈ పైనాపిల్ ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా పండుతాయండి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎటువంటి కళ్ళ సమస్యలున్నా తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది, అంటే ప్రెషర్ తగ్గుతుంది. పైనాపిల్లో ఉండే విటమిన్ సి వల్ల, విటమిన్ సి అనేది పైనాపిల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ ఇలాంటి వాటికి కారణమైన ఫ్రీ రాడికల్స్ అనే వాటితో ఈ విటమిన్ సి పోరాడుతుంది. పైనాపిల్లో ఉండేది డైజెస్టివ్ సిస్టమ్కి కూడా బాగా పనిచేస్తుంది. మన స్కిన్కి, మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఇది పైనాపిల్తో ఒక ఫేస్ ప్యాక్ కూడా నేను మీకు చూపిస్తాను. హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది పైనాపిల్ తీసుకోవడం వల్ల. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉండే పైనాపిల్ చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఎంత ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే అవి 1-2 పీసెస్ కంటే ఎక్కువ తినలేదు. ఎందుకంటే అది నోరు కొట్టుకుపోతుంది అంటారు కదా. అంటే పైనాపిల్ ముక్కల్లో ఉండే ఆ నూగుగా ఉంటుంది కదా, దాన్ని తినడం వల్ల నోరు కొంచెం మంటగా, అంటే నాలుక కోసుకున్నట్లుగా, కొట్టుకుపోయినట్లుగా ఉంటుంది. దానివల్ల పిల్లలైతే అసలు తినలేరు. అందుకోసం ఇంత మంచి పైనాపిల్ని పిల్లలు తినలేరని వదిలేయలేరు కదా. అందుకని ఇలా మంచి స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. పైనాపిల్లో ఉండే ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన పిల్లలకి చాలా మంచిది. ఆ ఇమ్యూనిటీని మన పిల్లలకి మనం ఈ రూపంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీనిలోకి పైనాపిల్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, మధ్యలో పార్ట్ తీసేసి ఇప్పుడు బాదం తీసుకున్నాను. ఒక 10 బాదం పలుకులు ఇలా సగానికి కట్ చేసుకున్నాను. జీడిపప్పుని అలా పప్పుగా అయినా వేసుకోవచ్చు, లేదా స్వీట్లో కలిపేస్తాం కాబట్టి పొలుగులుగా తగలటం కోసం సగం సగం చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం జీడిపప్పు కూడా ఒక 20 పీసెస్ తీసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పైనాపిల్లో ఉండే ఆ ఇమ్యూనిటీస్ పిల్లల డైజెస్టివ్ సిస్టమ్కి కూడా బాగా పోరాడుతుంది. పిల్లలకే కాదు, పెద్దలకే కాదు, ఎవరికైనా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 or 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఆ వీడియో కూడా మీకు త్వరలో పెడతాను. మంచి స్మెల్ వస్తూ ఇలా పూసగా నెయ్యి చాలా మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. మా ఇల్లంతా అది మంచి స్మెల్ వచ్చేటట్టు పాడవకుండా ఎలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలో పెడతాను. ఇప్పుడు గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పైనాపిల్ పీసెస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ
పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ బొంబాయి రవ్వ పచ్చి వాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ హీట్ ఎక్కి మాడిపోకముందే బొంబాయి రవ్వని వేసేసి చేసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో బ్లాక్ కలర్ వస్తుంది రవ్వ. స్వీట్ చూడడానికి బాగుండదు, తినడానికి బాగుండదు. నెయ్యి ప్యాన్లో వేసి కరిగేలోపు వేసేసుకోవాలి. ఇలా దోరగా తిప్పుతూ ఉండాలి. చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చక్కగా మొత్తం నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుందాం. దీంట్లో మళ్ళీ 1 స్పూన్ గీ, 1 స్పూన్ నెయ్యి, బాదం జీడిపప్పు వేయించుకోవడం కోసం. ఫస్ట్ వేయించుకోవచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఫస్టే మనం వేయించేసుకుంటే ఇవి వేగేలోపు నెయ్యి అనేది ఎక్కువ హీట్ అయిపోయి బొంబాయి రవ్వ వేయగానే మాడిపోతుంది. అందుకని ముందు రవ్వను వేయించేసుకొని ఆ తర్వాత అది ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా వేయించుకుంటున్నాను. ఇలా కొంచెం టైం పెట్టినా వేడి చేసే టైంలో అది చేస్తేనే ఏ వంటకైనా రుచి వస్తుంది. మనం అన్ని స్వీట్స్కి ముందే వేయించేసుకుంటాం కదా, కానీ ఈ ఒక్కదానికి ఇలా కేసరి టైప్ చేసినా లేకపోతే స్వీట్ టైప్ చేసినా రవ్వ వేయించుకునేటప్పుడు మాత్రం ముందు రవ్వనే వేయించేసుకొని ఆ తర్వాత ఇంకొక దాంట్లో ఇలా జీడిపప్పు అవి వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 3 వేసి కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేగిపోయి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. అదే నెయ్యిలో 1 కప్పు పైనాపిల్ పీసెస్, అంటే ఒక పైనాపిల్ మొత్తాన్ని కోసుకున్నాను. మధ్య పార్ట్ తీసేసి, మధ్యలోది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది తీసేసి వేసుకున్నాను. కొంచెం మెత్తగా స్మాష్ చేసినట్టు అనుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ, ఏ కప్పుతో అయితే పైనాపిల్ పీసెస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. 4 కప్స్ వాటర్ పోసుకొని ఒక 1/2 కప్పు వాటర్ ఉనికిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే బాగా ఉడికించుకోవాలి ఆ పైనాపిల్ ముక్కల్ని. అప్పుడు ఆ పైనాపిల్లో ఉండే ఫ్లేవరు, అందులో ఉండే ఇమ్యూనిటీస్, ఇందాక చెప్పుకున్నాం కదా హెల్త్కి మంచిదని, విటమిన్స్ అదంతా ఆ వాటర్లోకి దిగుతుంది. చక్కగా ఇది బాయిల్ అయ్యి 1 కప్పు వాటర్ మొత్తం ఉనికిపోయేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఉడికిపోయిందండి. ఈ వాటర్ అంతా ఎక్కువసేపు ఉనికిందాక ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి. ఇలా ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోయి చూసారా, కలర్ కూడా వాటర్ ఎలా చేంజ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక జాలి డిష్లో కంటే పెజ్జాలి గిన్నె ఉంటుంది కదా అందులోకి ఇలా వడకట్టుకోవాలి. ఆ పీసెస్ అనేది స్వీట్లోకి రాకూడదు, ఓన్లీ వాటర్ మాత్రమే. ఆ వాటర్లోకి మొత్తం అంతా ఆల్రెడీ మొత్తం అంతా ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ మొత్తం దిగిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ కానీ ఏదన్నా తీసుకొని గ్లాస్ కానీ ఇలా మెత్తగా అందులో ఉన్న వాటర్ని అంతా ఒత్తేసుకోవాలి. ఆ పీసెస్ కూడా స్మాష్ చేసుకొని, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకొని వాడుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు. అలా వాడితే విటమిన్ సి ఉంటుందన్నాను కదా, స్వీట్ అనేది పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా చేస్తే పులుపు అనేది రాదు, ఓన్లీ ఆ ఫ్లేవర్ మాత్రమే దిగుతుంది. లైట్గా పులుపు వస్తే దాన్ని మనం షుగర్తో కవర్ చేసుకోవచ్చు. ఆ వాటర్ని సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఆ వాటర్లో ముందుగా మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, 1 కప్పు బొంబాయి రవ్వ, ఆ రవ్వని లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసి హై ఫ్లేమ్లో ఉంటే
ఉండలు పడుతుంది. అలా కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం మెత్తగా స్మాష్ అయ్యేటట్టు గరిటతో తిప్పుకుంటూ స్మాష్ చేసుకుంటున్నట్టు మెత్తగా వచ్చేటట్టు తిప్పుకోవాలి. అడుగంటకుండా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు అనేది కట్టకుండా స్మాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సేమ్ అదే కప్పుతో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ అంతా కరిగేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి షుగర్ అంతా కరిగేదాకా తిప్పుకోవాలి. 2 కప్స్ తీసుకోవాలి. ఎందుకంటే పైనాపిల్లో కొంచెం పులుపు ఉంటుంది కదా, విటమిన్ సి వల్ల ఆ పులుపు అనేది స్వీట్లో తెలియకుండా ఉండటం కోసం 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ వేసి తిప్పుకున్న తర్వాత ఇదిగోండి ఇలా లూజ్ అయింది. కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చింది. దాన్ని మళ్ళీ ఇలా దగ్గర పడేంత వరకు మళ్ళీ హీట్ అయ్యకుండా మళ్ళీ దగ్గర పడుతుంది. రవ్వ కదా, అందుకని దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం గీ తీసుకుందాం. ప్యాన్కి అతుక్కోకుండా సాఫ్ట్గా వస్తుంది. హెల్త్కి అంటున్నారు, గీ ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకోవద్దు. గీ అప్పుడప్పుడు ఇలా స్వీట్స్లో తీసుకుంటే మంచిదే. ఎక్కువ గీ ఏం వాడం కాబట్టి 1-2 స్పూన్స్ గీ అనేది హెల్త్కి కూడా మంచిదే. దీన్ని ప్యాన్కి అతుక్కోకుండా వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ప్యాన్కి అతుక్కోకుండా దానికై అదే సాఫ్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు దాకా తిప్పుకోవాలి. అలా వచ్చేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూసారా, తిప్పేటప్పుడు వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం 2 కానీ 3 కానీ ఏలకులు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే ఏలకులు వేసుకోవాలి. ఏలక్కాయలు, ఇలాచి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగానే వేయించుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అవి ఇందులో వేసేసుకొని తిప్పుతూనే ఉండాలి. అయిపోయింది కదా అని గ్యాస్ అట్లాగా పెట్టేసారితే అడుగంటుతుంది. అవి వేయించుకున్నవి కొంచెం గార్నిష్ కొంచుకొని మిగతావన్నీ ఇలా వేసేసుకొని తిప్పుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత పిల్లలకి చక్కగా తగులుతూ ఇష్టంగా తింటారు. ఇలా సర్వ్ చేసుకునే ప్లేట్కి ఇలా గీ అప్లై చేసుకుంటున్నాను. ఇది ఇంకొంచెం కేసరి టైప్లో రావాలంటే ఇంకొక 1 కప్పు వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని స్వీట్ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 కప్ తక్కువ పోసుకున్నాను. ఇలా మొత్తం ప్లేట్కి అప్లై చేసుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టినా చల్లారిపోతుంది, లేదా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా మనకి స్వీట్కి కావాల్సినట్టు దగ్గర పడుతుంది. ఇలా కేసరిగా కావాలంటే కేసరిగా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్వీట్స్ లాగా ఇలాగా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో పిల్లలకు నచ్చే విధంగా ఇలా సాఫ్ట్గా స్వీట్స్ రెడీ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్న పూసలా కరిగిపోతుంది. ఇలా మెత్తగా ఇలా డిజైన్గా కట్ చేస్తే పిల్లలు చూడడానికి ఇంప్రెసివ్గా అట్రాక్ట్ అవుతారు. స్నాక్స్ బాక్స్లోకి యూజ్ చేసుకుంటారు. స్నాక్స్ బాక్సుల్లో కూడా మనం పెట్టచ్చు. ఇలా హెల్తీ రెసిపీస్, హెల్తీ ఫుడ్స్ మీకు ఇంకా కావాలనుకుంటే నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.